ఏం లేదు, మీ అందరికీ కూడా ఇక్కడ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ బస్సు డ్రైవర్ మిత్రులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మీ అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మీ బస్సులో ప్రయాణించే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మీరు క్షేమంగా గమ్యాలకు చేరాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు వాహనాలు ప్రమాదాలకి గురికాటానికి మొట్టమొదటి కారణం, ఫైనల్ కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం. ఎక్కడో ఒక దగ్గర అనుకోకుండా రోడ్డు మీద వెహికల్ వెళ్ళేటప్పుడు ఏదన్నా చెట్టు కట్టయి పడటం కానీ, కరెంటు స్తంభం దాని మీద పడటం కానీ, లేదు అనుకోని అవాంతరం ఏదన్నా రావటం తప్ప మిగతా విషయాల్లో, మేజర్ విషయాల్లో 99% డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఇవి జరుగుతున్నాయి. ఆ నిర్లక్ష్యానికి ఎక్స్పీరియన్స్ కూడా ఒక కారణం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సింగిల్ హ్యాండ్ తోటి నేను డ్రైవ్ చేయగలను. టర్నింగ్ ఉంది, కర్వ్ ఉంది, యూటర్న్ ఉంది, అక్కడ కూడా 70-80 స్పీడ్లో నేను ఆ బండిని కంట్రోల్ చేసుకోగలను అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి పెరిగినప్పుడు ఇది ప్రమాదాలకి దారితీస్తూ ఉంటుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అనుభవ రాహిత్యం కూడా దీనికి ఒక మేజర్. ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా, లైసెన్స్ ప్రాపర్గా లేకుండా హెవీ వెహికల్స్ నడపడం అనేది కూడా చాలా చాలా వరకు తీవ్రమైన ప్రమాదాలకి లోనైతా ఉంది. ఇక మద్యం సేవించి నడపొద్దు అనే విషయం మేము చెప్పాల్సింది కాదు, మీరు వినాల్సింది కాదు. మీ జీవితం మీ చేతిలో ఉంది. మీ బస్సులో ప్రయాణించే వాళ్ళందరి జీవితాలు కూడా మీ చేతిలో ఉన్నాయి. దీనికి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి నడుపుతా అంటే అది ఏ మాత్రం కూడా క్షమించాల్సిన విషయం కాదు. మన వ్యక్తిగత విషయాన్ని 10 మందిని మనం కాపాడేటప్పుడు, 10 మందిని మనం చేతిలో పెట్టుకొని నడిపేటప్పుడు దాంట్లో ఎటువంటి దురలవాట్లకు కూడా మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్టీసీ బస్సుకు కానీ, ఒక స్కూల్ బస్సుకు కానీ యాక్సిడెంట్ అయితే దాని తీవ్రత చాలా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ వెహికల్స్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు రానటువంటి తీవ్రత ఆర్టీసీ బస్సుకు కానీ, స్కూల్ పిల్లలు ప్రయాణించే బస్సులకు కానీ ఉంటుంది. ఎందుకు అంటే, మొదట ఆర్టీసీ బస్సుల్లో పబ్లిక్ చాలామంది ఉంటారు. 2 ప్రభుత్వం ద్వారా నడిపేటటువంటి వెహికల్స్ అవి. ఎంతోమంది దాంట్లో ప్రయాణించే వాళ్ళు మీ మీద పూర్తి నమ్మకంతో, మన మీద పూర్తి నమ్మకంతో దాంట్లో ప్రయాణిస్తారు. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు, అదేవిధంగా స్కూల్ బస్సు నడిపేటటువంటి మీరు చాలా అంటే చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇప్పుడు ఎదుటి వాళ్ళది నిర్లక్ష్యం అంటానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎదురుగా ఒక లారీ వస్తున్నది, ఒక కంటైనర్ వస్తున్నది, ఒక ట్రాక్టర్ వస్తున్నది, ఒక గూడ్స్ బండి వస్తున్నది. వాడిది పొరపాటు అయినా, మీ పొరపాటు అయినా మేజర్గా నష్టం జరిగేది స్కూల్ బస్సులకి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అనుకోని సడన్గా ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చినా, సడన్గా మీ వాహనానికి వేరే వాహనం అడ్డొచ్చినా, మీ స్పీడ్ ప్రాపర్గా ఉంటే, ఉండాల్సిన లిమిట్స్లో మీ స్పీడ్ ఉంటే మీకు కంట్రోల్ చేసుకోవడానికి పూర్తి అవకాశం దొరుకుతుంది. లేదు, మనం ఎక్సెస్ స్పీడ్లో ఉంటే మనం కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేసిన బండి బోల్తా పట్టడం, లేదు పక్కకెళ్ళి డివైడర్ గుద్దుకోవటం. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా ఈ నార్కెట్పల్లి నుంచి మేదరమెట్ల ఏదైతే న్యామ్ హైవే ఉందో దీని మీద విపరీతమైనటువంటి కంటైనర్ మూవ్మెంట్ ఉంటుంది. హెవీ వెహికల్స్, హెవీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి చాలా అంటే చాలా హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ని మీరు ఓవర్టేక్ చేసే క్రమంలో కానీ, ఆ వెహికల్స్ని మీరు ఎదుర్కొనే క్రమంలో కానీ మీ వెహికల్కే చిన్న ప్రమాదం జరిగినా నష్టం చాలా భారీగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా, పిల్లల్ని మీరు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా, పిల్లల ప్రాణాలు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పూర్తిగా మీ మీద నమ్మకంతో మీ చేత్తో పెడతారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రెండవది, అదే కాదు, మీ పిల్లలు బహుశా ఆ బస్సులో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా స్కూల్లో ఉండొచ్చు, లేదు పెళ్ళిళ్ళ ఇళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉన్నా మీ పిల్లలకు అందరికీ కూడా మీ అవసరం చాలా ఉంది. మీ బస్సులో ప్రయాణించే పిల్లలు ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో మీకు, అదేవిధంగా మీ గురించి మీ ఇంటి దగ్గర వెయిట్ చేసేటటువంటి, ఎదురు చూస్తున్నటువంటి మీ భార్య పిల్లలు కూడా మీకు అంతకంటే ముఖ్యం. కాబట్టి మీరు
చిన్న చిన్న వాటికి, చిన్న ఎమోషన్స్కి, చిన్న చిన్న నిర్లక్ష్యాలకి లోనై మీ లైఫ్ని రిస్క్లో పెట్టి మీ కుటుంబాన్ని అనాథాన్ని చేసి, అదే కాకుండా ఇంతమంది మిమ్మల్ని నమ్ముకొని కూర్చున్న ప్రయాణికులకి మీరు ఇబ్బంది కలిగిస్తే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో చిన్న యాక్సిడెంట్ అయినా అది తీవ్రమైన లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లంకి దారితీస్తూ ఉంది. హైవే మీద రాస్తారోకోలు, ధర్నాలు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి దారితీస్తూ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, మమ్మల్ని ఇబ్బంది పెడతాయి, మనతో పాటుగా రోడ్డు మీద ప్రయాణించే ఇతర వాహనాన్ని కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీతో జరిగేటటువంటి ఒక చిన్న తప్పు ఎంతమందిని ఎన్ని విధాలుగా నష్టపరుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ నాకు పూర్తి స్థాయి నమ్మకం ఏంటంటే, బాగా స్పీడ్గా వెళ్ళిన వాళ్ళకి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్షేమంగా వెళ్ళటమే ముఖ్యం అనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక అర్ధగంట 20 నిమిషాలు తేడా వస్తుందా. ఈ అర్ధగంట 20 నిమిషాలు ముందు పోవటానికి, శాశ్వతంగా మనం ఏదో అంగవైకల్యం తెచ్చుకోవటానికి, ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఏది కరెక్టో, ఏది మీకు మంచో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు 70, 80, 90 మీద వెళ్ళి దేన్ని లెక్క చేయకుండా అంత స్పీడ్గా వెళ్తే ఒక 20-25 నిమిషాలు ముందు వెళ్తారు. కానీ ఆ క్రమంలో జరిగే ప్రమాదాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. నిదానంగా వెళ్ళండి. అనుకోని ఏదైనా అవంతరం వచ్చినా కూడా మీరు బస్సుని కంట్రోల్ చేయగలుగుతారు, మీ వెహికల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, తద్వారా జాగ్రత్తగా వెళ్ళగలుగుతారు. ఇక ఫైనల్గా సెల్ ఫోన్, నేనేమంటా, ఈ ఒక్కవేళ మీకు ప్రాణం మీదకి వచ్చే ఫోనే వస్తే, 2 వీలర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక్క నిమిషం వెహికల్ పక్కన పెట్టుకొని మాట్లాడినా పర్వాలేదు. పర్టికులర్గా ఒకసారి మీరు డ్యూటీలో జాయిన్ అయ్యి బస్సు మీరు స్టీరింగ్ పట్టుకొని పిల్లల్ని ఎక్కించుకున్న తర్వాత అక్కడ మనం ఫోన్ మాట్లాడటం అంటానికి కానీ, ఫోన్ అటెండ్ కావడానికి కానీ మనకి ఛాన్స్ లేదు. మీ మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మీరు డెస్టినేషన్కి వచ్చిన తర్వాత, మీరు పిల్లల్ని తీసుకొని స్కూల్కి, కాలేజీకి వచ్చిన తర్వాత చూసుకొని దాంట్లో ఇంపార్టెంట్ ఏదైనా కాల్ ఉంటే ఇమ్మీడియట్గా కాల్ బ్యాక్ చేసుకొని మాట్లాడండి. మ్యాక్సిమం మీరు మార్నింగ్ పిల్లల్ని ఫస్ట్ బాయ్ని, లాస్ట్ బాయ్ని పికప్ చేసుకొని మీరు స్కూల్కి రావడానికి ఒక గంట, అర్ధగంట పడుతుంది. ఈ గంట, అర్ధగంటలో ఒక ఫోన్ మనం మిస్ అయితే అంత ప్రమాదం ఏమీ ఉండదు. కానీ ఆ ఫోన్ మాట్లాడటానికి మీరు ఒక సెకండ్ ఏదన్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే జీవితాంతం కోలుకోలేని దెబ్బ పడుతుంది అందరికీ. సో ఇవన్నీ కూడా మీరందరూ గుర్తుపెట్టుకొని, ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది ప్రయాణికులు గమ్యం చేరటానికి, ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడకుండా, తల్లిదండ్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మీ ద్వారా వాళ్ళని స్కూల్కి పంపించి చదువు నేర్పించడానికి, వాళ్ళు చదువుకోవటానికి మీ సహకారం, మీ సహాయం చాలా ఉంది దాంట్లో. మీరు జస్ట్ బస్సు నడిపేది, బస్సు పిల్లల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళటానికి మాత్రమే కాదు, వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళాలి, క్షేమంగా తీసుకొని రావాలి. అదేవిధంగా ఇంకొకటి మీరు ఆలోచించండి, మీ అందరూ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు చదువుకోవటానికి, బాగుపడటానికి మీ పాత్ర చాలా ఉంది దాంట్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ముఖ్యంగా స్కూల్ బస్సెస్ నడిపేవాళ్ళు, కాలేజీ బస్సెస్ నడిపేవాళ్ళు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా, ఎంత నిదానంగా మీరు బస్సు నడిపితే, కావాలంటే ఒక 20 మినిట్స్ ముందు బయలుదేరండి. ఆలస్యంగా బయలుదేరటం కూడా వీటికి చాలా ప్రమాదం. మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక అర్ధగంట బయలుదేరి స్కూల్కి 9 o'clock, 9:15 వరకు పిల్లల్ని తీసుకొని రావాలని, మిగతా అన్ని చోట్ల మీరు తొందరపడి ఎక్కడ ఒక దగ్గర ప్రమాదం జరుగుతుంది. మనం ఒక వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తిలో ముఖ్యమైనది పంక్చువాలిటీ. ఆ పంక్చువాలిటీ కూడా డ్రైవర్స్కి చాలా అవసరం. మీరు అనుకున్న టైం కంటే ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరితే అనుకున్న దానికంటే మీరు క్షేమంగా చేరుకోగలరు. మీరు లేట్ అయితే స్పీడ్ ఎక్కువ అవుతుంది, స్పీడ్ ఎక్కువ అయితే అది ప్రమాదాలకి పూర్తి స్థాయిలో కారణమైంది. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. మద్యం తాగి నడపడం అనేది దాని గురించి నేను చెప్పాలని కూడా నాకు అనిపించట్లేదు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు, అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఏదైతే మిగతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ ఇక్కడ విని మర్చిపోయి ప్రతి సంవత్సరం ఇవి చెప్తారనో, ప్రతిసారి మేము వింటున్నామనో కాకుండా ఒకసారి చూసుకొని ప్రతిరోజు 1 వీక్ 10 డేస్కి ఒకసారి వేములపల్లి దగ్గర, శెట్టిపాలెం దగ్గర, ఊరూరు దగ్గర, మాడుగులపల్లి దగ్గర, మిర్యాలగూడ రూరల్ అవుట్స్కట్స్లో, అలానా దగ్గర త్రుటిలో తప్పిన ప్రమాదం స్కూల్ బస్కి ప్రమాదం అంటంతో అనకూడదు. జిల్లా యంత్రాంగం అంతా ఎలక్ట్ అవుతారు. ఆర్టీసీ బస్ అన్నా, స్కూల్ బస్ అన్నా
వాటికి ఉన్నటువంటి ప్రియారిటీ, వాటితో జరిగేటటువంటి భారీ నష్టం ఉంటుంది. నేను అనకూడదు, మళ్ళీ మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా లాస్ట్ ఒక 1 month నిన్న మొన్న కర్నూలు అన్ని ఇష్యూస్ కూడా మీ నోటీస్లో ఉన్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు. లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతున్నారని నేను అనుకోను. అది మాత్రం జరిగితే మీరే కాదు, ఆ స్కూలు యాజమాన్యాలు కూడా దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ లేని డ్రైవర్స్కి కానీ, తర్వాత క్యారెక్టర్స్ ప్రాపర్గా లేని వాళ్ళకి కానీ, క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ డ్రైవర్లుగా చేర్చుకునే ముందు స్కూలు యాజమాన్యాలు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అనుభవం లేని వాళ్ళకి ఏదో కాస్త అందరికి ఇచ్చేదానికంటే ఒక 1000 రూపాయలు తక్కువ ఇచ్చిన అయితే పని చేస్తాడు అనుకొని ఆ 1000 రూపాయల గురించి ఎవరైనా కక్కుర్తి పడితే వాళ్ళు ఏదో ఒక రోజు కోలుకొని దెబ్బతింటారు యాజమాన్యం. అది కూడా యాజమాన్యాలు కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ అనుకోండి, మెసేజ్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. స్కూల్ యాజమాన్యాలు కూడా, కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే ఈ ప్రైవేట్ బస్సెస్ని ఎంగేజ్ చేసుకొని నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ బస్ కండిషనింగ్ విషయంలో, బస్ మెయింటెనెన్స్ విషయంలో, మెకానికల్ మెయింటెనెన్స్ కానివ్వండి, బస్లో ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ కానివ్వండి, దానికి తోడు డ్రైవర్ ప్రొఫైల్ విషయంలో, డ్రైవర్ ఎక్స్పీరియన్స్, డ్రైవర్ లైసెన్స్తో సహా డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చే బ్రీఫింగ్ విషయంలో కూడా యాజమాన్యాలు పూర్తిగా అలర్ట్గా ఉండాలి. పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు అనేటటువంటి స్థాయిలో వాళ్ళు కూడా ప్రవర్తించాలి. యాజమాన్యం వైపు నుంచి ఎటువంటి పొరపాటు జరిగినా యాజమాన్యం కూడా దీంట్లో నేరస్తులైతారు, వాళ్ళు కూడా కఠినంగా శిక్షించబడతారు. సో డ్రైవర్లు అందరూ కూడా దయచేసి ఇంత సమయం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరూ కూడా మాకు ఎంతో కావాల్సిన వాళ్ళు, మీరు క్షేమంగా ఉండాలి, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలా, పిల్లల్ని క్షేమంగా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా వీటిని మర్చిపోకుండా పాటిస్తారని ఆశిస్తూ ఈ మీటింగ్ ని చెప్పడంతో ఆర్గనైజ్ చేసిన మా 3 ఇన్స్పెక్టర్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరూ ఈ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ, ప్రెస్ సోదరులకు కూడా. ఇప్పుడు మనం ఇక్కడ 4 గోడల మధ్య 40 మంది మాట్లాడుకుంటే 40 లక్షల మందికి మెసేజ్ తీసుకెళ్లేటటువంటి మన ప్రెస్ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన రోడ్డు భద్రత దాని మీద డిఎస్పీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసిన సార్. ఈ స్కూల్ బస్ డ్రైవర్స్, అదేవిధంగా యాజమాన్యం, మీడియా మిత్రులందరూ హాజరయ్యారు. అందరికీ పేరు నమస్కారం. ఇక్కడ బయట మనం చూసామంటే చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. అవి అంటే ఒకరు తప్పని చెప్పలేక, ఇద్దరు సైడ్లు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మన దగ్గర ఎక్కిన పిల్లల్ని మనం సేఫ్గా వాళ్ళ గమ్యస్థానానికి మనం చేర్చేవాళ్ళం. కనుక ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫోన్లు మాట్లాడటం. ఈ ఫోన్ వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం మన డైవర్షన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అంటే తోలే రోడ్డు మీద మన కాన్సన్ట్రేషన్ అనేది రాదు. కనుక ఈ సెల్ ఫోన్స్ కానీ నాకేం కాదని చెప్పి మనం ఓవర్ కాన్సన్ట్రేషన్ నడుపుకుంటాం. ఆ చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎట్లా భవిష్యత్తు నిర్ణయించే పిల్లలు చాలా మంది తీసుకుంటారు. కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ ఆఫీసర్ కావాలో తెలియదు, ఒక కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉండదనే విషయం తెలియదు. కనుక దయచేసి మనం నడిపేటప్పుడు ఈ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ప్రతి ఒక్కరూ భగవంతుడు. ఎందుకంటే మీ వెనకాల 100 ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి, మీ యొక్క స్టేజింగ్లో ఉంటాయి. కనుక మీరు మర్చిపోకండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోను, తర్వాత మద్యం అనేది ముఖ్యపడాలి. రాత్రి దావత్ చేస్తున్నా కదా, ఏం కాదు మేము మంచిగా నడుపుకుంటే కాదు, మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తాగిందా. కనుక ఇవన్నీ ఉంటాయి. కనుక మనం ఏదైనా తాగాలనుకుంటే బిఫోర్ తాగండి, రెస్ట్ తీసుకోండి, సెలవు తీసుకోండి ఆ రోజు. అంతేగాని మళ్ళీ నేను రాత్రంతా తాగిన తర్వాత నేను మళ్ళీ డ్యూటీ ఎక్కానంటే మాత్రం అది డెఫినెట్గా 100 ప్రాణాలని మీ చేతిలో ఇదేనంటే. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జస్ట్ మీకు కూడా ఒక మాతో బయట తిరిగే ఏవైతే ఉన్నాయో వాటిని మీకు షేర్ చేసామంటే మీరు కూడా మేము ఎన్ని చెప్పినా అదంటే ఒకైతే మీరు ఫీల్డ్ మీద నడిపే వాళ్ళు కనుక యాక్సిడెంట్ని పెద్ద ఎత్తున, అంటే లారీ ఏదైనా చిన్న బైక్ యాక్సిడెంట్ అయితే అనుకో ఒక ఇద్దరు పోతారు. కానీ బస్సు యాక్సిడెంట్ అయ్యింది, అది కూడా చిన్నపిల్లలు అయ్యేది అనుకోండి, చాలా కుటుంబాలు దాంట్లో ఇదవుతాయి. చిన్న పిల్లలు చాలా 10 మంది పిల్లలు ఇదేనా అనుకోండి, 10 మంది ఫ్యామిలీలు ఇబ్బంది పడతారు. కనుక ఆ ఉద్దేశంతో మీరు జాగ్రత్తగా మరొకసారి ఈ పోలీస్ తరఫున, అదేవిధంగా మా డిఎస్పీ సార్ పర్టికులర్గా దీని మీద ఒక 2-3 సార్లు వీళ్ళకి మీటింగ్ పెట్టాలి.
హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూసిరు కదా ఈ వీడియో, లాంగ్ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మరెన్నో చూడడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.